గుడ్ ఆఫ్టర్‌నూన్ డియర్ ఆల్ జెడ్‌కే ఫ్యామిలీ. సార్ ఎవరైతే మీటింగ్‌కొచ్చినారో కాస్త ఎలాగో మీరు టైం తీసుకొని మీటింగ్‌కైతే వచ్చేసినారు కదా! అంటే మీకు ఏదన్నా పని ఉన్నా సరే అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఏదో చెప్తారేమో అంటే కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు ఈ టైం ఏదైతే ఇచ్చారో, ఈ టైంని కాస్త ఖచ్చితంగా దీనికి ఇచ్చేసేయండి సార్. ఎందుకు అలా ఇచ్చేసేయాలంటే ఇప్పుడు మనము ఒక 300, 400 ఒక 500 లోపు సినిమాకి వెళ్తాం సార్. అక్కడ యాక్చువల్ డబ్బులు పెట్టి చూస్తాం కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కానీ అంటే అదేమంటారు మధ్యలో ఫాస్ట్ అదేదో వెళ్ళినా సరే ఇంటర్వెల్ ఇచ్చేటప్పుడు మళ్ళీ త్వరగా వెళ్తాము. అలా ఎప్పుడైతే వెళ్తామో అక్కడ సినిమా వల్ల ఏమొస్తదో నాకైతే తెలియదు కానీ, ఇక్కడ మటుకు ఇప్పుడు టైం ఇచ్చిన కాస్త ఈ టైం ఏదైతే ఉందో ఈ టైం శ్రద్ధగా వింటే, ఇది విని టీమ్‌లో అప్లై చేస్తే ఖచ్చితంగా మీ జీవితాన్నయితే మీకిస్తది. జీవితం మాకుంది గదా! ఆల్రెడీ కొత్తగా ఇచ్చేదేంటి కాదు సార్. జీవితాన్ని ఎలా జీవించాలో, ఎలా ఆనందించాలో ఆ లైఫ్ అనేది మీకు దొరుకుతది. ముందుగా ఇటువంటి ఆపర్చునిటీ నాకిచ్చినందుకు మన ప్రవీణ్ సార్ అండ్ మేడం కావచ్చు, అలాగే మన నజీర్ సార్, వంశీ సార్ ఇలాంటి గ్రేట్ లీడర్స్ అందరికంటే మనకి ఏదైతే ఆపర్చునిటీ ఇటువంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఒక ఫ్యామిలీని ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్కరికి మన ఎండీలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు త్రిమూర్తులు మనందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు. మనం ఇక ప్లాన్‌లోకి వెళ్దాము. వెల్కమ్ టు జెడ్‌కే సార్. ఇక్కడ జెడ్‌పీలో మనకేం చెప్తున్నారంటే, జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో క్యాష్ బ్యార్ హర్ వర్కర్ ఇది అంటే ప్రతి ఒక్కటి క్యాష్ బ్యాక్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎంత అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఒకవేళ మనం వర్క్ చేసి ఇందులో అంటే ఇక్కడ చూడండి టైము, రేటు, ఇన్‌కము అంటే ఈ ప్రతి ఒక్క నెలలో ప్రతి ఒక్క వ్యక్తికి మాక్సిమం టైమ్ వచ్చేసి 30 డేస్ ఉంటది. మన రేటు అంటే మన వాల్యూ అనేది ఎంత ఉంటే మన ఇన్‌కమ్ అనేది మంత్లీ ఎండింగ్‌కి అంత ఉంటది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మన రేట్ అనేది 300 పెట్టుకోవచ్చు. మంత్లీ మనకు 9000 వస్తది. అలాగే మన 30 డేస్ లోపల మన రేట్ వచ్చేసి మన వాల్యూ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. 3000 చేస్తే మనకి ఇక్కడ చూడండి ఎంత ఇన్‌కమ్ ఉందో 90,000 ఉంది. అదే గాన 30 డేస్‌కి మనం పర్ డే 30,000 సంపాదించుకుంటే మన రేట్ ఇంక్రీజ్ వాల్యూ చేసుకుంటే మనం చూడండి మంత్‌కి 9,00,000 తీసుకునే ఆపర్చునిటీ. దీనికి మీరు చేయాల్సిన పని ఏమి లేదు సార్. ఒక యాప్ అనేది మన మొబైల్‌లోనే యాప్ ఉంది కదా! దీనికి పెద్దగా మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈ అర్ధగంట ఏదైతే ఒక హాఫ్ అవర్ ఉంది కదా! శ్రద్ధగా ప్లాన్ వినండి. మీ కాన్సంట్రేషన్ మొత్తం ఈ పీడీఎఫ్ మీద పెట్టండి. మీకు ఖచ్చితంగా నేను చెప్పే ప్రతి వర్డ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లీడర్స్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు వెల్కమ్ టు జెడ్‌పే ఫ్యామిలీ సార్. వెల్కమ్ టు జెడ్‌పే. మనం జెడ్‌పీలో చూసుకున్నట్లయితే ఏదో ఆషామాషీగా చిన్నగా వచ్చిన వాళ్ళు కాదు సార్. ఒక మిషన్ పెట్టుకొని, ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్న వ్యక్తులు ఎండీ వాళ్ళు. ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలైన కంపెనీలో కూడా ఇంకా అప్డేట్స్ వస్తుంటాయి. ఇది సర్వసాధారణంగా అప్డేట్స్ అనేది వస్తుంటాయి. అప్డేట్ వచ్చినప్పుడు ఎవరు కానీ ఇబ్బంది పడొద్దు. ఇక్కడేంటంటే ఒక విజన్ అనేది చాలా క్లియర్ కట్‌గా ఎండీలనేది పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. మాక్సిమం 3 డేస్ గ్యాప్ వస్తదంటే మనకి 1 డేకి ఇచ్చేస్తున్నారు. 1 వీక్ అంటే ఒక 2 డేస్, 3 డేస్ లోపలనే అంటే అప్డేట్ వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్‌గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ మోటో ఏందంటే ప్రతి ఒక్క సామాన్యునికి జీవితం ఇయ్యాలా, అది కూడా ఎలాగా ఒక 10,000, 5,000 పెట్టి ఇలా ప్యాకేజ్ ఇలా కాదు. లేదంటే ఒక 50,000, 1,00,000 టర్నోవర్ ఇలా కాదు. ప్రతి ఒక్క వ్యక్తి ఖర్చుల పైన ఇచ్చే ఆదాయం. మన ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిపైన ఆదాయం. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం ఏం చూస్తాం సార్ ఒక కొత్త యాప్ వచ్చిందంటే వాటికి ఒక కొత్త కంపెనీ కావచ్చు, యాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు లీగాలిటీ డాక్యుమెంట్స్ ఫస్ట్ ఏందంటే ఉంటదా? పోతదా? ఎందుకంటే నాతో కలిపి నేను కూడా అలాంటి వ్యక్తినే. దీనికి మనం ఏం చెప్పొచ్చయ్యా అంటే ఇక్కడ ఎంసీఏ సర్టిఫికేట్ ఉంది. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది ఒక గైడ్‌లైన్స్ ఇచ్చిందో దీంట్లో రిజిస్టర్ అయితేనే అది లీగల్ కంపెనీ. కంపెనీ పేరు మీద పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఉంది. మనకిక్కడ ఇన్‌కమ్ టాక్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ కాబట్టి ఇన్‌కమ్ టాక్స్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్‌కి పే చేయాలి. దానికొక సర్టిఫికేట్ ఉండాలి. కంపెనీ పైన ఆధార్ కార్డ్ ఉండాలి. ఇక్కడ కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మనం ఎక్కడ కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ని కంపెనీలు ఉండంగా జెడ్‌పేలోనే మనం ఎందుకు వర్క్ చేయాలి? అసలు జెడ్‌పే ఎందుకు? అంటే చాలా రకరకాలున్నాయి కదా! ఏమేమో చెప్తున్నారు కదా బయట. దీంట్లోనే ఎందుకు చేయాలి?
ఇక్కడ ఎందుకు చేయాలంటే ఈ 16 రకాల ఇన్కమ్ ఒక్కసారి చూడండి సార్. మనం ఇప్పుడు ఇన్ డెప్త్ అన్ని తెలుసుకోబోతాం. రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటది. నో అడ్మిన్ చార్జెస్, నో హైడెన్ చార్జెస్, అన్లిమిటెడ్ రెఫరల్ ఉంటది. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్, అటు బంధన్ ఫండ్ ఉంటది. రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బ్రాంచ్ లెవెల్ నుంచి ఉంటది. అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటది. ప్యాసివ్ ఇన్కమ్ ఇన్నాం కానీ అనుభవించలేదు సార్ ఏ కంపెనీలో. ఇక్కడ అనుభవిస్తాం. గుర్తు పెట్టుకోండి ఈ వర్డ్ అనేది. రివార్డ్ ఇన్కమ్ ఉంటది మనకి. యాన్యువల్లీ టూర్స్ ఉంటది. 100% లీగల్ ఫాలో గవర్నమెంట్ గైడ్ లైన్స్. ఏదైతే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉందో ఇది ఇది ఎక్కడ మీకు అర్థమవుతుంది అంటే ప్లాన్ మొత్తం వింటే అర్థమవుతుంది ఎందుకు ఇట్లా చెప్తున్నారు వీళ్ళని. నో రిస్క్, నో లయబిలిటీ, నో లెగ్ మెయింటెనెన్స్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. చూడండి, నో మెయింటెనెన్స్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. లీడర్స్ కి బాగా అర్థమవుతుంది ఈ వర్డ్ అనేది. నామినేషన్ ఫెసిలిటీ ఉంటది. 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్పర్మెంట్, ఈజీ టు స్టార్ట్ బిజినెస్, బెస్ట్ సర్వీస్ వీళ్ళ దగ్గర ఉంటది. 24 hours into 7 సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. డ్రీమ్స్, అవర్ డ్రీమ్స్, మన మనిషికి ఉండే సర్వసాధారణంగా ఉండే డ్రీమ్స్ మనం చూసుకున్నట్లయితే ఇది కామన్ గా ప్రతి ఒక్కరికి ఉంటది సార్. ప్రతి ఒక్కరికి అంటే నీకు నాకు ఇలా కాదు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ డ్రీమ్స్ అచీవ్మెంట్ చేయాలనే కోరిక చాలా బలంగా ఉంటది. కానీ నన్ను అడిగితే చాలా మంది కోరికలుగానే మిగిలిపోయి అవి అలా ఏదో పగటి కళలు అంటారు కదా, అవి అలాగనే మిగిలిపోతున్నాయి. కానీ ఇక్కడ జెడ్పీలో ఏంటంటే ఇవి ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని చూడొచ్చు. టైం ఫ్రీడమ్ ఉంటది, లగ్జరీ కార్ ఉంటది, లగ్జరీ హౌస్ ఉంటది, వరల్డ్ ట్రిప్ ఉంటది. మన ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఫిల్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంది. అవర్ ప్రొడక్ట్స్, జెడ్పే యాప్ ఉంది, జెడ్ ప్రో క్లాసెస్ ఉంది, జెడ్ బజార్ వెబ్సైట్ ఉంది. జెడ్ బజార్ మీరు ఒక్కసారి గమనించినట్లయితే చాలా క్లియర్ గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అనేది వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఒక్క వెబ్సైట్ ఉంది అంతే. అలాంటి ఓన్ వెబ్సైట్ జెడ్ బజార్ కూడా ఉంది. జెడ్ ప్రో క్లాసెస్ ఏదైతే కరోనా టైంలో ఆన్లైన్ కోర్సెస్ ఎక్కువ జరిగి దాని మీద బిజినెస్ అనేది జరిగిందో అది కూడా జెడ్పే ఉంది. జెడ్పే వాళ్ళది కూడా క్లాసెస్ ఉన్నాయి. అవర్ ప్రొడక్ట్స్, మొబైల్ రీఛార్జ్ ఉంది, డిటిహెచ్ రీఛార్జ్ ఉంది, ఫాస్టాగ్ రీఛార్జ్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, గ్యాస్ బిల్ ఉంది, ప్రీపెయిడ్ గ్యాస్ బిల్ ఉంది, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ. ఇక్కడ కనిపించేటివే కాదండి, ప్రతి ఒక్కరు యాప్ ఓపెన్ చేస్తే చాలా రకాలుగా సర్వీసులు ఉంటాయి. మీరు ఇప్పుడు ఏదన్నా రన్నింగ్ లో లేదు సార్ ఇది ఒక్కటే ఉంది కాదు, వెయిట్ చేయండి, సమ్ టైమ్ కంపెనీకి ఇద్దాము, అన్ని రన్నింగ్ లేకపోతాయి. ఇక్కడ జెడ్ బజార్ లో మనం పోర్టల్ ఇది ఏదైతే ఇందాక ప్రొడక్ట్స్ మాట్లాడుకున్నామో ఆ ప్రొడక్ట్స్ గురించి చూసినట్లయితే ట్రస్టెడ్ సేలర్స్ ఉంటారు సార్ ఇక్కడ. ఎందుకంటే కొత్త వెబ్సైట్ లో ఎప్పుడైనా బుక్ చేసినప్పుడు ప్రొడక్ట్ చూడండి, కంపల్సరీ ఆ ప్రొడక్ట్ వస్తుందో రాదో అనే భయం అనేది కాస్త కంపల్సరీ ఉంటది ప్రతి ఒక్కరికి. అప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ సేలర్స్ అనేది ఇప్పుడు ఎవరైతే వెబ్ పోర్టల్ ఉందో వాళ్ళు మెయింటైన్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారంటే ట్రస్టెడ్ సేలర్స్ అనేది మనకు ఉన్నారు, దానికోసం ఎటువంటి ఇబ్బంది లేదు. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, సిఓడి అవైలబుల్ ఉంది, రీఫండ్ పాలసీ కూడా ఉంది. సిఓడి మీన్స్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయము. ఎప్పుడైతే కొత్త వెబ్సైట్ లో బుక్ చేస్తామో ప్రొడక్ట్ అనేది, ప్రొడక్ట్ వస్తుందా రాదా, లేదంటే ఏదైనా మిస్ మ్యాచ్ అవుతుందా, ఇలాంటి డౌట్స్ ఎప్పుడైతే ఉంటాయో వీళ్ళకి సిఓడి ఆప్షన్ ఉంది. రీఫండ్ పాలసీ, ప్రొడక్ట్ మనం అనుకున్న ప్రొడక్ట్ రాకపోతే కూడా రీఫండ్ పాలసీ అనేది పెట్టుకోవచ్చు, ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక యాప్ మనం ఎక్కడి నుంచి ఎక్కించుకుంటున్నాము అంటే ఫోన్ లో ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఒక జెట్పే ఉంది చూడండి సార్, ఇలాగ ఉంది అంటే యాప్ ఎక్కడుంది, నువ్వు లింక్ పంపించాలా, మేమే చేసుకోవచ్చా? ఎందుకు మేమే చేసుకోవచ్చా అంటే ఒక లీగాలిటీగా గూగుల్ ప్లే స్టోర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసినది, అందుకోసమని ప్రతి ఒక్కరు మేమే చేసుకోవచ్చు అంటారు. మనకి ఎటువంటి అభ్యంతరం లేదు, వాళ్ళే అనేది యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు స్పాన్సర్ ఎవరైతే వాళ్ళకి ఇచ్చింటారో వాళ్ళకి సంబంధించిన ఐడి ఇస్తే సరిపోతుంది. యాప్ అనేది ప్లే స్టోర్ లో ఉండి మన మొబైల్ ఏదైతే ఉందో దాంట్లోకి డౌన్లోడ్ కావాలంటే సమ్ ప్రొటెక్షన్ ఉంటది. ప్రతి ఒక్క మొబైల్లో మీకు తెలిసి కానీ మీకు తెలియకుండా కానీ బ్యాక్గ్రౌండ్ లో కూడా రన్ అవుతుంటాయి కొన్ని. దానికి స్కానర్ అనేది ఉంటది ప్రతి ఒక్క యాప్ ని స్కాన్ చేయడానికి. ఆ యాప్ వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అని మీకు ప్రొటెక్షన్ ఇచ్చేదే స్కానర్స్. అది వాటిని తట్టుకొని మన జెట్ యాప్ అనేది లోపల ఉందంటే ఎంత ట్రస్టెడ్ అనేది ఆలోచించండి. అంటే ఎంత లీగాలిటీగా ఉంటే తప్పిస్తే ప్లే స్టోర్ యాప్ అనేది రాదు, మనకల్లా తెలిసిన విషయం. సరే, ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్ అనేది?
సింపుల్ అండి. యాప్ డౌన్లోడ్ చేసినాము. మీకు సంబంధించిన జిమెయిల్ గానీ, మీ పూర్తి పేరు, మొబైల్ నంబరు ఇచ్చి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. లాగిన్ అండ్ అకౌంట్ మీరు ఎప్పుడైతే లాగిన్ అయిపోయినారు. లాగిన్ అయ్యి స్టార్ట్ చేయొచ్చు. సింపుల్ వే. మీరు ఎప్పుడైతే సైన్ అప్ అయితారో, ఆ తర్వాత వెంటనే మీకు ప్రతి ఒక్కరికి 599 అనేది బోనస్ వచ్చి ఉంటాది. సార్ ఈ బోనస్ అనేది మనం ఒకేసారి వాడుకోవచ్చా? లేదు. అర్థం చేసుకోవాలి ఇక్కడే. కంపెనీకి డబ్బులేం ఊరికే రాలే. ఒక్కొక్కరికి 600 ఇచ్చుకుంటూ పోవాలంటే కొన్ని కోట్లయితది. కానీ దీనికొక స్ట్రక్చర్ ఉంటది. మనం కొంచెం ముందరికి వెళ్తే అర్థమవుతది. ఈ బ్యాలెన్స్‌ని మనం ఎలా వాడుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికైతే వచ్చుంటది గుర్తుపెట్టుకోండి ఈ విషయం అయితే. ఫ్రీ యూజర్ సర్వీస్ చార్ట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళంటే మార్కెట్‌లో మనము ఇప్పుడు ఎందుకంటే కొన్ని మహానుభావుల కంపెనీలు చేసిన పనికి నెగెటివ్, పాజిటివ్ నాకు తెలిసి 75% నెగెటివే ఉందని చెప్పొచ్చు. ఎందుకు ఆ నెగెటివ్ ఉన్నప్పుడు ఏమైతదంటే, సార్ ఇక్కడ ప్రైమ్ ఉంది, సూపర్ ప్రైమ్ ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అంటే కాదు. అసలు ఎందుకు అంటారు. అందుకని ఇక్కడ ఏం చెప్తుంది కంపెనీ అంటే, మీరు ఫ్రీగా రీచార్జ్ చేసుకున్న, డీటీహెచ్ రీచార్జ్ చేసిన, బిల్ పేమెంట్స్ ఏది చేసినా, గ్యాస్ బిల్, వాటర్ బిల్, ఇన్సూరెన్స్, లోన్ అండ్ ఈఎంఐ ఎనీథింగ్ ఏ సర్వీస్ మీరు వాడుకున్నా ₹2 వస్తది. ఎక్కడి నుండి? సైన్ అప్ బోనస్ నుండి. ఇందాక మనం ఏదైతే 599 చెప్పుకున్నామో అందులో నుంచి ₹2 అనేది ఎవ్రీ సర్వీస్ మీద యాడ్ అవుతుంటది. అలాగే మనం ఇక్కడ మళ్ళీ టీమ్ లెవెల్ మీరు ఎప్పుడు వినిండరు ఈ వర్డ్ నాకు తెలిసి. అంటే మీ సెల్‌కు మీరు రీచార్జ్ చేసుకుంటే ఓకే. దట్స్ ఫైన్. మళ్ళీ మీ పైన కమిషన్ వెళ్ళడం ఏంది? నంబర్ 1 యాప్ ఇది. ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ అనేది ఎక్కడ లేదు. ఉన్నా కూడా వర్కౌట్ అవ్వక ఆపేసినారు. ఇక్కడ రివార్డ్ ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్ క్యాష్ 1.5% టీమ్ లెవెల్ 20 లెవెల్స్‌గా ఇస్తది కంపెనీ. దీనికి మనం ఏదైతే ఒక చిన్న కండిషన్ అనేది ఉంది. మీరు ఖచ్చితంగా మీరు డైరెక్ట్ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి మీకీ ఈ కమిషన్ అనేది రావడం జరుగుతది. ఒకవేళ మనము 75% నెగెటివ్ పీపుల్స్‌ని పక్కన పెడితే అదేంటి అంతమంది ఉన్నారా అనొద్దు. ఎందుకంటే మార్కెట్‌లో అలా ఉన్నారు. ప్రతి ఒక్కరు పాజిటివ్ ఉన్నా సరే నెగెటివ్‌గా మాట్లాడతారు. వాళ్ళని ఉద్దేశించి మాత్రమే చెప్పిన ఆ వర్డ్. అవర్ జాయినింగ్ ప్యాకేజెస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అసలు ప్యాకేజెస్ అంటే 599, 1199. కొత్త వాళ్ళకి డౌట్ ఈ 2 తీసుకోవాలనా? లేదంటే ఒకటి తీసుకున్నాక ఒకటి అప్‌గ్రేడ్ చేయాలనా? అలా ఏముండదు. ఒకేసారి ఏదైతే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అని కనపడుతుందో దీన్ని తీసుకోండి. ఇంకా మీరు మళ్ళీ ఎప్పుడు గాని ప్రైమ్ ప్యాకేజ్ అది తీసుకోవాల్సిన అవసరం లేదు. వన్ టైమ్ పెట్టుబడి పెట్టండి. లైఫ్ టైమ్ ఇన్‌కమ్ అనేది మీరు సంపాదిస్తారు. ఎందుకు 1199 దీనికి వేరియేషన్ ఏంటంటే కొంచెం కాస్త డెప్త్‌కెళ్తే మనకు అర్థమవుతది. జస్ట్ వెయిట్ సార్ డెప్త్‌కి వెళ్దాము. ఈ రెండిటి ప్యాకేజీలలో మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా మనకి టైప్ ఆఫ్ ఇన్‌కమ్ ఇక్కడ చూడొచ్చు. సైన్ అప్ బోనస్ అనేది ఇందాక చెప్పుకున్నాం మనకు ఫ్రీగా వచ్చింది. సెల్ఫ్ మొబైల్ రీచార్జ్ కమిషన్ అనేది 7% ఉంటది. టీమ్ మొబైల్ రీచార్జ్ కమిషన్ అనేది 1.5% ఉంటది. డైరెక్ట్ రెఫరల్ కమిషన్ ఉంటది. టీమ్ లెవెల్ కమిషన్ ఉంటది. షాపింగ్ కమిషన్ ఉంటది. కూపన్ క్యాష్ బ్యాక్ ఉంటది. డైలీ రాయల్టీ ఇన్‌కమ్ ఉంటది. ఫ్రాంచైజ్ కమిషన్ ఉంటది. రివార్డ్ అండ్ టూర్ ఉంటది. మనీ ప్లాంట్ ఇన్‌కమ్ ఉంటది. మంత్లీ ఇన్సెంటివ్ ఉంటది. సార్ గుర్తుపెట్టుకోండి మంత్లీ ఇన్సెంటివ్ అంటే ఏదో ప్రైవేట్ కంపెనీలలో ఒక నెల, 2 నెలలకి ఇయ్యరు. సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఇన్సెంటివ్ ఇస్తారు. వాళ్ళు చేసిన వర్క్ బాగుంటే. కానీ ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ ఉంటది. మొబైల్ ఫండ్ ఉంటది. బైక్ ఫండ్ ఉంటది. లగ్జరీ కార్ ఫండ్ ఉంటది. లగ్జరీ హౌస్ ఫండ్ ఉంటది. ఏ ప్యాకేజ్‌లో మనం ఉన్నా సరే వీటన్నిటికి అర్హులము విత్ టీమ్‌తో. ప్రైమ్ యూజర్ సర్వీస్ కమిషన్ చార్ట్. అంటే ఇందాక మనము ఏదైతే ఫ్రీ యూజర్ కమిషన్ చార్ట్ చూసామో, ఇప్పుడు మీరు ఆ రెండిట్లో ఏ ప్యాక్ తీసుకున్నా బెస్ట్ ఏదంటే మీకు ఆల్రెడీ చెప్పేసినాను నేను. కానీ ఏదన్నా తీసుకోండి. ఏది తీసుకున్నా సరే సెల్ఫ్‌గా మొబైల్ రీచార్జ్ గాని, డీటీహెచ్ రీచార్జ్ గాని చేసుకుంటే 7% విత్ ₹1 ప్లస్ ₹1. ఆ ₹1 ఎక్కడి నుంచి వస్తదయ్యా అంటే సైన్ అప్ బోనస్‌లో నుంచి ₹1 వస్తది. అలాగే మనకి 7% అనేది క్యాష్ బ్యాక్ వస్తది. ఎంత అయితదో మీరు కాలిక్యులేటర్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు. అలాగే బిల్ పేమెంట్ చూసుకున్నట్లయితే 0.3 గ్యాస్ బిల్ 0.3 వాటర్ బిల్ 0.3 ఇన్సూరెన్స్ అంటూ లోన్ ఈఎంఐ ₹10 ప్లస్ ₹1. ఈ విధంగా మనం ఏ సర్వీస్ వాడుకున్నా మనం ఇక్కడ ఏమి చేస్తలేం సార్. ఎలాగో అలవాటు పడిన సర్వీసులని మన ఎయిర్‌టెల్‌లో, జియోనో, ఎనీథింగ్ ఏదో ఒకటి వాడుకుంటున్నాం అంతే. సర్వీసులు ఇక్కడ కాకపోతే ఎక్కడైనా వాడేటివే. కానీ ఇక్కడ వాడితే ఏమైతదంటే క్యాష్ బ్యాక్ రూపంలో మనీ సేవ్ అయితది. మనము ఇక్కడ టీమ్ లెవెల్ కూడా చూడొచ్చు. ఫస్ట్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు 0.4, 0.3, 0.2 ఇట్లా
లెవెల్ వైజ్ గా మనకి మళ్ళీ ఇన్కమ్ అనేది టీం తరపున రావడం జరుగుతుంది. దీనికి ఒక్కటి గుర్తు పెట్టుకోండి సార్, ప్రతి ఒక్కరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు. అంటే నాకు తెలిసి ర్యాంకర్స్ కూడా కొందరికి ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి. అందరికి లేవు, కొందరికి. ఈ డౌట్లు ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక నెలలో 15 ట్రాన్సాక్షన్లు లేదా 5,000 రీఛార్జ్ టర్న్ ఓవర్. అంటే 15 ట్రాన్సాక్షన్లు అంటే మీరు ₹10 రీఛార్జ్ చేసినా అది కౌంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 15 ట్రాన్సాక్షన్లు లేదా 5,000 రీఛార్జ్ టర్న్ ఓవర్. అంటే ఇప్పుడు ఒకే సిమ్ కు మీరు మంత్లీ ఇది ఇయర్లీ రీఛార్జ్ చేసినా సరే మీకు అది ఈక్వల్ అయిపోతుంది. 5,000 టర్న్ ఓవర్ దాటిపోయిందంటే మీ 7% అనేది క్యాష్ బ్యాక్ రావడం ఆ నెలకు ఆగిపోతుంది. ఓన్లీ ₹1 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రీఛార్జ్లు అనేది డైలీ 2 లిమిట్ ఉంటుంది. ఒకటి మొబైల్ రీఛార్జ్, ఒకటి డిటిహెచ్ రీఛార్జ్. ఇక్కడ మీరు ఇంకా కొంతమందికి చాలా డౌట్లు. 1000 అబోవ్ నాట్ అలౌడ్, 1000 అబోవ్ నాట్ అలౌడ్, ఇలా చాలా స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి ఈ కండిషన్ చూడండి. మాక్సిమం అప్ టు ₹1,039 అనేది ప్రజెంట్ ఉంది. దీన్ని అర్థం చేసుకుంటే మీటింగ్లు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది. మీ టీంకి షేర్ చేయండి. ఇది తర్వాత అన్లిమిటెడ్ ఇస్తారు. దీనికి కూడా ఒక కండిషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మీ 20 లెవెల్స్ లో మీరు రీఛార్జ్ కమిషన్ అంటే ఇన్కమ్ అనేది తీసుకోవాలంటే మీ డైరెక్ట్ గా యాక్టివ్ యూజర్స్ ఎంత మంది ఉన్నారనే దాన్ని బట్టి మీకు ఆ లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనం రెఫరల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనం డైరెక్ట్ గా ఎవరికైనా రెఫరల్ ఇస్తే 200 వస్తుంది. ప్రైమ్ లో ఉండి ప్రైమ్ ఇస్తే, సూపర్ ప్రైమ్ లో ఉండి సూపర్ ప్రైమ్ వాళ్ళకి గానే చేపించినట్లయితే 500 మనకు వస్తుంది. ఒకవేళ నేను అంటే సార్ నేను ప్రైమ్ లో ఉన్నాను, నేను సూపర్ ప్రైమ్ నా కింద చేసుకున్నాడు, వాళ్ళకి వస్తుందా సార్, నాకు 500 వస్తుందా అంటే అక్షరాల రాదు. మీరు సూపర్ ప్రైమ్ లో ఉండి వాళ్ళకి సూపర్ ప్రైమే చేపియాలి. ఒకవేళ సూపర్ ప్రైమ్ లో ఉన్న వాళ్ళు సూపర్ ప్రైమే చేయాలన్నా సార్ ఇదేమన్నా కండిషన్ అంటే అది కూడా కాదు. మీరు సూపర్ ప్రైమ్ లో ఉండండి, వాళ్ళు అది చేసుకుంటే చేసుకునివ్వండి, ఇది చేస్తే చేయనివ్వండి, అంటే ఏదన్నా చేయనివ్వండి, వాళ్ళ ఇష్టం. బెస్ట్ ఏదయ్యా అంటే సూపర్ ప్రైమ్ అనే చెప్తా. ఎందుకంటే లైఫ్ లో ఒక్కసారి. మనం ఇప్పుడు కిందికి వెళ్తే ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఎందుకు బెస్ట్ అనేది తెలుసుకోవాలి కదా. సూపర్ ప్రైమ్ ఎందుకు బెస్ట్ తెలియాలంటే ఈ కమిషన్ చార్ట్ చాలా క్లియర్ గా చూడండి ఒక్కసారి. ఫస్ట్ లెవెల్ నుంచి 200 వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి ₹40 వస్తుంది, థర్డ్ లెవెల్ నుంచి ₹20 వస్తుంది, ఫోర్త్ లెవెల్ నుంచి ₹10 వస్తుంది, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు ఈచ్ 1 పర్సన్ మీద ₹5 వస్తుంది. ఇక్కడ 10th లెవెల్ వరకే 5x5 మ్యాటర్ క్యాల్కులేషన్ చేస్తే 4 crore అబౌవ్ ఉంది ఇన్కమ్. ఇది 5x5 మ్యాటర్ జస్ట్ ఎగ్జాంపుల్. మనం ఎంతైనా అన్లిమిటెడ్ చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది డెప్త్ సార్, బిడ్త్ కాదు. అంటే మీరు డైరెక్ట్ స్పాన్సర్ ఎన్నన్నీ వేసుకోండి 200 వస్తుంది. మీ కింద వాళ్ళు వర్క్ చేస్తే వాళ్ళ మీద ₹40 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది డెప్త్ ఇన్కమ్ 20 లెవెల్స్, చాలా ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. దీనికి కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక కండిషన్ సార్, 1 month వరకు మీరు ఎంత మందికి డైరెక్ట్ యూజర్స్ చేసుకున్నా మీ కింద ఒకరుండి వాళ్ళ కింద 20 లెవెల్స్ వరకు జరిగిన ఇన్కమ్ అనేది మీకు అందరి పైన వస్తుంది, రెఫరల్ ఇన్కమ్. కాకపోతే 1 month దాటిన తర్వాత మీ డైరెక్ట్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అయినారు అనే దాన్ని బట్టి మీకు అన్ని టీమ్ లెవెల్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ చూసుకున్నట్లయితే ఎందుకు బెస్ట్ అని చెప్పినామంటే ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ లెవెల్ నుంచి 500 వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి 100 వస్తుంది, థర్డ్ లెవెల్ నుంచి 50 వస్తుంది, ఫోర్త్ లెవెల్ నుంచి 25 వస్తుంది, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు ఈచ్ 1 పర్సన్ మీద ₹10 వస్తుంది. ఎక్కడ ఒక ప్యాకేజ్ ఒకరు ఈ మెంబర్షిప్ యాక్టివేషన్ చేసుకున్నా వస్తుంది. ఇది కూడా ఎగ్జాంపుల్ 5x5 మ్యాటర్. డబల్ అయింది ఇన్కమ్ చూడండి. ఇక్కడ 10వ లెవెల్లో మీకు అక్కడ 4 crore అబౌవ్, ఇక్కడ 9 crore అయింది. అంటే డబల్ అవుతుంది ఇన్కమ్, డబల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు సూపర్ ప్రైమ్ లో ఉండాలి? లైఫ్ లో ఒకేసారి మెంబర్షిప్ అమెజాన్ లో, నెట్ఫ్లిక్స్ లో, యూట్యూబ్ లో తీసుకుంటుంటాం, వదిలిపెడుతుంటాం, తీసుకుంటుంటాం, వదిలిపెడుతుంటాం. నేను వాటికి వ్యతిరేకిని కాదు, కానీ అక్కడ ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఇక్కడ లైఫ్ వస్తుంది. ఒక్కసారి సార్ పెట్టుబడి అంది. దీనికి కూడా సేమ్ కండిషన్ సార్. కింద మీరు చూసినట్లయితే 1 month వరకు మీకు ఎటువంటి కండిషన్ లేకుండా మీ కింద ఒక వ్యక్తి కింద 20 లెవెల్స్ ఇన్కమ్ జరిగినా కూడా మీకు తీసుకోవచ్చు. 1 month అయిన తర్వాత మటుకు ఖచ్చితంగా మీ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి మీకు ఆ ఇన్కమ్ రావడం జరుగుతుంది. రాయల్టీ ఇన్కమ్ ఇంతవరకు మనము పని చేస్తే డబ్బు ఎలా వస్తుందని చూసినాం, ఎంత పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది చూసినాం.
ఇప్పుడు మీరు ఈ ఇన్కమ్ వినబోయే ఇన్కమ్ ఎటువంటి ఇన్కమ్ అంటే పేరులోనే ఉంది, రాయల్టీ. రాయల్టీ ఇన్కమ్ సార్ ఇది. బ్రాంచ్ లెవెల్ నుంచి డైమండ్ లెవెల్ వరకు రాయల్టీ ఇన్కమ్ అనేది ఉంటది. ఇది ఎక్కడ నుండి వస్తాదంటే కంపెనీలో మనం యాక్టివేషన్స్ కానీ, రీఛార్జ్లు కానీ, షాపింగ్స్ కానీ ఏదైతే టర్న్ ఓవర్ క్రియేట్ అవుతుందో ఒక టర్న్ ఓవర్ లో మనకి తీసి ఇచ్చేదే రాయల్టీ ఫండ్. ఎన్ని రోజులు టర్న్ ఓవర్ అవుతుంది అంటే సగటు మనిషి ఎన్ని రోజులు జీవితాంతం ఖర్చు పెడితే జీవితాంతం ఈ టర్న్ ఓవర్ క్రియేట్ అవుతుంది, జీవితాంతం రాయల్టీ ఇన్కమ్ వస్తుంది ఈ ర్యాంక్స్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకి. ఫర్ సపోజ్ మీరు బ్రాంచ్ ర్యాంక్ అచీవ్మెంట్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా 15 మందికి స్పాన్సర్ చేయండి, రెఫరల్ ఇవ్వండి, మీకు కంపెనీలో 2% రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. సిల్వర్ ర్యాంక్ చూసుకున్నట్లయితే సిల్వర్ మీరు అచీవ్మెంట్ చేయాలంటే చాలా మంది నన్ను ఏం అడుగుతున్నారంటే సార్ నేను ఎంత మందిని చేసుకోవాలి సార్ సిల్వర్ కి అంటున్నారు. ఎంత మందిని కాదు సార్, అది కాదు ఇక్కడ లెక్క అనేది. గుర్తు పెట్టుకోండి, మీ కింద ఎవరైతే 15 మందిలో ఒక 5 మందిని, ఇక్కడ 4 ఉంటుంది మీకు ఎగ్జాంపుల్, నేను 5 చెప్తా. 5 మందిని ఒక మంచి వ్యక్తులని, మోటివేషన్ ఉన్న వాళ్ళ, టాలెంట్ ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని బ్రాంచ్ చేపియండి, మీరు సిల్వర్ అవుతారు. విత్ 30 టీం. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు టీం చేస్తారు కదా, అది టీం కౌంట్ అవుతుంది. లేదా మీ డైరెక్ట్ వచ్చిన వాళ్ళు కూడా టీం కౌంట్ అవుతుంది. ఈ విధంగా మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ చేస్తే మళ్ళీ అదనంగా మీకు 1.5% కంపెనీ నుంచి అడిషనల్ గా యాడ్ అవుతుంది. గోల్డ్ చూసుకున్నట్లయితే మీరు మీ కింద ఉన్న 5 మందినే డెవలప్ చేయాలి సార్. ఇక్కడ ఎవరైతే వీళ్ళు ఉన్నారో సిల్వర్లు, వాళ్ళని మీరు బ్రాంచ్లు ఉన్నారో ఆ బ్రాంచ్లను సిల్వర్ చేయగలిగితే చాలు. విత్ టీమ్ తో మళ్ళీ 1.75% మీకు అదనంగా యాడ్ అవుతుంది సార్. ప్లాటినం చూసుకున్నట్లయితే అదే 5 మందిని మీరు ఎవరైతే వాళ్ళు సిల్వర్లు ఉన్నారో వాళ్ళని గోల్డ్ చేస్తే చాలు సార్. 1.5% అడిషనల్ గా యాడ్ అవుతుంది. సోపాజ్ కూడా అంతే సేమ్. అదే ఆ డెవలప్ అయిన 5 మందిని మీరు ప్లాటినం గోల్డ్ చేయగలిగితే చాలు, ప్లాటినం చేయగలిగితే చాలు. సోపాజ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయ్యి మళ్ళీ మీరు 1.5% అడిషనల్ గా, అంటే ఈ 5 అన్ని కంటిన్యూ అవుతూనే ఇంకొక ఇన్కమ్ యాడ్ అవుతుంది. మీరు గుర్తు పెట్టుకోండి, మన కంపెనీలో ఇంతవరకు ఇంకా ప్లాటినం ఉన్నారు కానీ సోపాజ్ ర్యాంక్ ఇంకా టచ్ చేయలే. ఎక్కడ మనం ఉన్నామో ఆలోచించండి ఇప్పుడే. ఎందుకంటే సత్తా అనేది ఎవరి దగ్గర ఎంత ఉంటుందో తెలియదు, టాలెంట్ ఎవరబ్బా ఏదో అంటారు కాదు. కాబట్టి మనం నిరూపించుకునేదే ఇక్కడ ఉంది, గ్రోతింగ్ లో ఉంది కంపెనీ. రూబీ చూసుకున్నట్లయితే మీ కింద అదే 5గురిని తోపాటు చేయండి, మీరు మళ్ళీ అడిషనల్ గా 1.25% రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటారు. అట్లీస్ట్ డైమండ్, పేరులోనే డైమండ్ ఉంది కదా, ఈ డైమండ్ మీరు అచీవ్మెంట్ చేయాలంటే ఆ కింద ఉన్న మీ 5గురిని, ఆ 15 మందిలో ఒక 5గురిని సెలెక్ట్ చేసుకున్నారు కదా, వారిని మీరు రూబీ ర్యాంక్ చేసినట్లయితే ఈ 1% కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ ఉన్న పర్సెంటేజ్లు మొత్తం తీసుకోవచ్చు సార్ కంపెనీలో. మీరు ఆ డైమండ్, మీకు డైమండ్ అయ్యే స్టేజ్ కి మీరు కూడా ఒక డైమండ్ లెక్కన వెలుగుతారు. దీనికి నిన్నటి వరకు ఒక కండిషన్ అనేది ఉంది. ఆ కండిషన్ కూడా వాటి అప్డేట్ ఏంటని మనకి చివరిలో మీటింగ్ అయిపోయిన ఎండింగ్ లో మీకు లీడర్స్ అప్డేట్ చెప్తారు. మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే దానికోసం. మంత్లీ ఇన్సెంటివ్, ఇప్పుడు మనము స్టార్టింగ్ లో 16 ఇన్కమ్లు మాట్లాడుకున్నప్పుడు మంత్లీ ఇన్సెంటివ్ మాట్లాడుకున్నాం కదా. ఇన్సెంటివ్ అంటే ఎక్కడో కంపెనీలో సంవత్సరానికి 2 సంవత్సరాలకు మన పనిని చూసి ఇచ్చేది కాదు. ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ ఇస్తారు. దీనికి ఏమైనా సపరేట్ వర్క్ చేయాలా సార్? ఏమీ లేదు సార్. ఆ ర్యాంక్స్ అచీవ్మెంట్ అయినారంటే ఇది కూడా యాడ్ అవుతుంది. బ్రాంచ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే మంత్లీ ఇన్సెంటివ్ 100 రూపాయలకు 5 నెలలు వస్తుంది సార్. సిల్వర్ ర్యాంక్ చూసుకున్నట్లయితే ప్రతి నెలకు 200 చొప్పున 9 నెలలు వస్తుంది సార్. గోల్డ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 750 2 సంవత్సరాలు రావాలి అంటే మీ కింద ఖచ్చితంగా 5గురు సిల్వర్ అవ్వాల్సిందే. నేను అందుకే సార్ 5 నంబర్ పెట్టాను మీకు, 4 చెప్పలేదు. 5గురు టార్గెట్ చేసుకోండి అని చెప్పాను. అంటే 5గురిని టార్గెట్ అంటే ఇంకేం కాదు, డెవలప్ చేయండి చాలు. ప్లాటినం చూసుకున్నట్లయితే 4500 5 సంవత్సరాల వరకు వస్తుంది. ఎంత వచ్చేది కూడా మీకు ఇక్కడ ఉంది ఇన్కము. సోపాజ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 18,706 రూపాయలు ప్రతి నెల రావడం జరుగుతుంది. 9 సంవత్సరాల వరకు వస్తుంది. రూబీ ర్యాంక్ చూసుకున్నట్లయితే 78,125 రూపాయలు ప్రతి నెల 12 సంవత్సరాలు రాబోతుంది. డైమండ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 3,12,500 18 సంవత్సరాలు రాబోతుంది. ఎంత ఇన్కమ్ చూడండి, చూడండి సార్ ఒక్కసారి ఎంత ఉంది. మంత్లీ ఇన్సెంటివ్ ఎంత ఉంది అసలు ఇక్కడ. సారీ ఫర్ డిస్టర్బెన్స్.
ఓకే, డోంట్ వెరీ. ఎమర్జెన్సీ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉందో ఇది చాలా జాగ్రత్తగా వినండి సార్. ఎందుకంటే చాలా మంది విత్డ్రాలు పెట్టుకునేటప్పుడు అది ఎందుకు ఎక్కడికి వెళ్తుంది అంటున్నారు. ప్రతి కంపెనీలో అడ్మిన్ ఛార్జెస్ అనేది సమ్ ఫీజు కట్ చేసి అది గవర్నమెంట్ కి పే చేస్తారో, అడ్మిన్ ఎక్కడ వాడతాడో మనకి ఎవరికి చెప్పరు. ఇక్కడ ఏంటంటే ఎందుకు వాడినారు, అది ఎవరికి ఇవ్వబోతున్నారు కూడా కంపెనీ చెప్తుంది. ఇప్పుడు నేను చెప్తా వినండి. అటూట్ బంధన్ ఫండ్ కింద ఒక 5% అనేది కంపెనీ మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఫైనాన్షియల్ సపోర్ట్ కింద ఒక 5% మనకే తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉంది. మనం ఎక్కడన్నా మీటింగ్ కి వెళ్ళి మన ఈవెంట్స్ లో మొత్తం మనకి భారం పడకుండా ఉండడానికి కంపెనీ మేనేజ్మెంట్ కోసం 5% రెడీగా ఇవ్వడానికి రెడీ ఉంది. ఈ అటూట్ బంధన్ ఫండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ 10% ఏదైతే మనకు రావాలంటే దీనికి మనం ఒకటే కండిషన్ సార్, మీరు ఏదో ఒక ర్యాంక్ లో ఉండాలి. ఖచ్చితంగా మీ ఐడి ఓల్డ్ 3 నెలలు అయి ఉండాలి. దీనికి అటూట్ బంధన్ ఫండ్ కి మీరు అర్హులు ఎప్పుడైతారంటే మీ బ్లడ్ రిలేషన్స్ ఏదైతే ఫంక్షన్స్, సిస్టర్స్ అండ్ డాటర్స్, మీ చిల్డ్రన్స్ ఉంటారు, వాళ్ళకి ఫంక్షన్స్ జరిగినప్పుడు ఆ 5% వాడుకోవచ్చు. తగిన లీగాలిటీ డాక్యుమెంట్స్ అప్లై చేసి ఇంకొక ఫైనాన్షియల్ సపోర్ట్ కింద ఒక 5% మన బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమ్ ఇష్యూ ఏదన్నా జరిగినప్పుడు, దేవుని దయ వల్ల ఎవరికి జరగకూడదు అని కోరుకుందాము, అది ఏదన్నా జరిగినప్పుడు కూడా కంపెనీ మనకు ఒక 5% ఇస్తుంది. ఇది మళ్ళీ రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే జెడ్కే ఫ్యామిలీ అందరం ఒకటే అనేది చార్ట్ చెప్పింది. ఇంకొక 5% చెప్పినా కదా, మేనేజ్మెంట్ ఈవెంట్స్ కానీ వాడేస్తుంటారు. అంటే మనం వెళ్ళిన ఈవెంట్స్ కి మనం మీద భారం పడకుండా. ఫ్రాంచైజ్ మోడల్ అంటే ఇది ఒక్కటి కాదు సార్, ఇన్కమ్ అనేది ఈ ఫ్రాంచైజ్ లెవెల్లో కూడా రాబోతుంది. ఒక ఫ్యూజ్ ఇన్కమ్ ఉండబోతుంది. మనీ ప్లాంట్ బోనస్ కమింగ్ సూన్ కాదు, వెరీ సూన్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే చాలా దగ్గరలోనే ఉంది ఈ కమింగ్ సూన్ అనేది. ఇది మనీ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది నిజంగా ఒక ప్లాంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మీటింగ్ లో ఇది మనకి లాంచ్ చేయబోతున్నారు. ఒక వండర్ఫుల్ దీనికి మీరు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి రెడీగా ఉండేటట్టు మీరు ర్యాంక్స్ కూడా ఫిల్ చేసి పెట్టుకుంటే బెటర్ అని నేను చెప్తా. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ లో ర్యాంకర్స్ కావాలంటున్నారు అనుకోండి, మీరు ర్యాంక్ లో ఉంటే ఇమ్మీడియట్ గా మీ ఇంట్లో మనీ మొక్క నాటినట్టే. ఖచ్చితంగా ఆటో పోల్ సిస్టమ్ లో వర్క్ అవుతుంది. ఆటో పోల్ సిస్టమ్ పవర్ ఏంటంటే ఒక జెన్యున్ కంపెనీ ఆటో సిస్టమ్ ఇచ్చిందంటే ఎలా ఉంటదంటే వర్షం అనే డబ్బులు కొట్టుకపోతారు, జాగ్రత్త. ఇది రియాలిటీగా మీకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది సార్ నేను ఎందుకు అంత చెప్తున్నా దాని గురించి. అంటే ఒకవేళ మనం ర్యాంక్స్ ఫిల్ చేసాం కదా, ఇంతవరకు చెప్పిన బెనిఫిట్లు అయినా సార్ ఇంకాస్త ఏమన్నా ఉన్నాయా అంటే మీరు అదే ఆ కొంచెం పనికి ఆ ర్యాంక్స్ ఫిల్ చేసిన దానికే మళ్ళీ అడిషనల్ ఇన్కమ్ అనేది ఇక్కడ చూడొచ్చు. మీరు బ్రాంచ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయితే మీ లొకేషన్ లో సెమినార్ జరిగినప్పుడు, లేదంటే వేరే సెమినార్ కి మీరు అటెండ్ అయినప్పుడు ఇక్కడ మీకు ఐడి కార్డు, టీ షర్టు మీకు సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే మీకు డైలీ రాయల్టీ ఫండ్ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. సిల్వర్ ర్యాంకు మీరు ఎప్పుడైతే అచీవ్మెంట్ చేస్తారో సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయితేనే స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద మీకు అదనంగా 8,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది 4 విడతలు డివైడెడ్ బై 4 చేసింది. ఇక్కడ కానీ ఏమాత్రం ఓల్డ్ పీడిఎఫ్ లో ఇక్కడ ఏమాత్రం చేంజ్ కాలేదు, జస్ట్ అప్డేట్. అలాగే డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది, 1.5% రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. అంటే అన్ని ఇస్తూనే మళ్ళీ స్మార్ట్ ఫోన్ ఫండ్ అనేది అడిషనల్ ఇస్తుంది, గుర్తు పెట్టుకోండి ఈ విషయం. గోల్డ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 ఇస్తుంది, డివైడెడ్ బై 4. ఇది కూడా అంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు మొత్తం ఇచ్చేస్తుంది 16,000. డొమెస్టిక్ ట్రిప్ కూడా ఉంటుంది, మళ్ళీ డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ఈ డబ్బుని దీనికే వాడాలా సార్, ఈ పర్పస్ కే వాడాలా అంటే ఎక్కడ కానీ కండిషన్ లేదండి. మన కంపెనీ ఇవ్వాలనుకుంది ఇచ్చేస్తుంది అంతే, మీరు ఏంటికన్నా వాడుకోండి. ఎటువంటి కండిషన్ అయితే లేదు. ప్లాటినం ర్యాంక్ చూసుకున్నట్లయితే 32,000 బైక్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది, డివైడెడ్ బై 4. ఇది కూడా ఫారెన్ ట్రిప్ ఉంటుంది, డైలీ రాయల్టీ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది. మనకి ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ ఎంత వచ్చేది కూడా మెన్షన్ చేసినారు. ఒకసారి మళ్ళీ కావాలంటే చూడండి, మీకు క్లియర్ గానే కనపడుతుంది. టోపాజ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే కార్ ఫండ్ అనేది మనం చూడొచ్చు. ప్రతి ఒక్క సామాన్యుడు కళ అని చెప్పొచ్చు. నాకు తెలిసి కొందరు బైక్స్ కూడా ఇంకా టచ్ కానోళ్ళు కూడా ఉన్నారేమో, మేబీ తక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ కార్ ఫండ్ అనేది ఇంకా ప్రతి ఒక్కరు కార్ని టచ్ చేయలేకున్నారు ఇప్పుడున్న పరిస్థితులలో. నేను చాలా కంపెనీలలో చూశాను డియర్ లీడర్, కార్ ఫండ్ అంటారు కానీ ఇంకా ఏమి ఇవ్వరు. 15,000 జీతం ఉంటే
ఇన్కమ్ ఉంటే ఒక 2,000 ఎక్స్ట్రా కల్పిస్తారు. ఆ 2,000తో మీరు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. కార్‌కి డౌన్ పేమెంట్ కడతారా? లేకుంటే నెలసరి ఈఎంఐ పే చేస్తారా? కార్ వచ్చిందనే సంతోషంలో టీమ్‌కి పార్టీ సెలబ్రేషన్ చేస్తారా? అంటే నేను ఈ కంపెనీలో కాదు చెప్తున్నది. గత ఎక్స్ కంపెనీలు వాటి పేర్లొద్దు మనకి. ఇక్కడ మాత్రం కార్ ఫండ్ కింద 2,00,000 ఇస్తుంది. 2,00,000 విత్ డివైడెడ్ బై 4. ఫారెన్ ట్రిప్ ఉంటుంది, డైలీ రాయల్టీ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. కారు చాలదయ్యా నాకు, లగ్జరీ కారు కావాలని ఎవరైతే అనుకుంటారో, ఎందుకంటే నేను నా లైఫ్ లో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న వ్యక్తి ఏదైతే తెలుగు రామున్నాడో మీలాగనే నాకు కూడా కార్ డ్రీమ్ అనేది ఉంది. ఆ డ్రీమ్ ఏదో నాకు తెలిసిన రీతిలో అచీవ్మెంట్ అయినా, కానీ నాకు లగ్జరీ కార్ మీద ఉంది సార్. ఇప్పుడు కార్ మీద కాదు, లగ్జరీ కార్ మీద. ఇక్కడ లగ్జరీ కార్ కింద ఒక 5,00,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. డివైడెడ్ బై 4. ఫారెన్ ట్రిప్ ఉంటుంది, డైలీ రాయల్టీ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. డైమండ్ ర్యాంక్. డైమండ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే మనము లాస్ట్ ప్రతి ఒక్కరి కళ సొంత ఇంటి కళ. ఇక్కడ ఇల్లు ఇవ్వదు సార్, స్థలం ఇవ్వదు. 12 లక్షలు ఫండ్ ఇస్తుంది, డివైడెడ్ బై 4. అలాగే మళ్ళీ మీకు అదనంగా ఫారెన్ ట్రిప్స్ అనేది ఇయర్లీ 2 టైమ్స్ ఉంటుంది ఫ్యామిలీతో. డైలీ రాయల్టీ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. హైలైట్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే రివార్డ్ ఫండ్ అండ్ మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి సెకండ్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్. అంటే ఏం చెప్తున్నారయ్యా అంటే, మీరు అచీవ్మెంట్ అయిన నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలు పెడతాము అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంది, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. 5% టీడీఎస్ డిడక్షన్ ఆఫ్ పెర్ గవర్నమెంట్ రూల్. అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏదైతే 5% టీడీఎస్ కట్టుతున్నారో ఆ ఫామ్ కూడా మనకి రిటర్న్ ఇచ్చిన కంపెనీ ఏకైక కంపెనీ జెట్పే అండి. 15% డిడక్షన్ ఎమర్జెన్సీ ఫండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఉంటది, కానీ మళ్ళీ మనకి ఇస్తుంది. టీమ్ సపోర్ట్ కోసం తీస్తుంది అంతే. నో అడ్మిన్ చార్జెస్ గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ టు ట్రాన్స్ఫర్ వచ్చేసి మినిమం, అంటే మీ కమిషన్ వ్యాలెట్ నుంచి ఫండ్ వ్యాలెట్ లేకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మినిమం 100 రూపీస్ ఉండాలి. మినిమం బ్యాంక్ విత్డ్రాల్ వచ్చేసి 500 ఖచ్చితంగా ఉండాల్సిందే. మినిమం పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీ టీమ్ కి మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మినిమం 50 రూపాయల కంటే తక్కువ చేయడానికి రాదు. 24 కస్టమర్ సపోర్ట్ మనకు ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉంటాయి. ఇప్పుడు మనం ఇదంతా చెప్పినాము కదా, ఎస్ ఆర్ నో మీ చేతుల్లో ఉంది. నేను ఎంత చెప్పినా, మిమ్మల్ని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చెప్పినా, లేదంటే కంపెనీ చెప్పినా, ఎవరన్నా చెప్పని, ఎస్ ఆర్ నో మీ చేతుల్లో ఉంది. డెసిషన్ ఆర్ యువర్ టైం వచ్చేసింది. మీరు ఒకవేళ నో కాన ప్రిపేర్ ఇస్తే మీ లైఫ్ చేంజ్ ఉండదు, మీకు వచ్చే ఇన్కమ్ లో చేంజ్ ఉండదు. మీ లైఫ్ అంటే ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినట్టే ఇంకా నాకు తెలుసు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. మీరు చేసే పనిలో మార్పు వచ్చి ఎస్ ఆర్ నోలో ఎస్ అంటే గుడ్ లైఫ్, గుడ్ లైఫ్ స్టైల్, డైలీ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, టైం ఫ్రీడమ్, లగ్జరీ కార్, డ్రీమ్ హౌస్, ఫ్యామిలీ సెక్యూరిటీ, నేషనల్ ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్, అవార్డ్ అండ్ రివార్డ్. 6 మంత్స్ నుండి 10 మంత్స్ లో టైం పెట్టుకొని పని చేయండి. ఎస్ ఆర్ నో. ప్రతి ఒక్కరు ఎస్ కు ప్రిపేర్ ఇవ్వండి. మన జీవితాలు మారిపోయే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంది. ఇటువంటి అవకాశం నాకు ఎవరైతే ఇచ్చినారో ప్రతి ఒక్కరికి, మన మేడం కావచ్చు, మేడం మన సార్ ప్రవీణ్ నాయక్ గారు కావచ్చు, మన గ్రేట్ అప్లైన్, టాప్ అప్లైన్ మిస్టర్ నజీర్ సార్ అండ్ వంశీ సార్, వీళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి సార్ నేను ఇంకొక మాట, చిన్న మాట చెప్పి మీకు క్లోజ్ చేస్తాను సెక్షన్ అనేది. ఇంతసేపు ఇంత ఓపికతో విన్న ప్రతి ఒక్కరికి, మీటింగ్ లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్.